ఆయా దేవతలకి బతుకమ్మకి ఆ 9 రోజులు 10 రోజులు పెట్టిన పేర్లు చూడండి, అచ్చ తెలుగు ఎంత పరిమళిస్తుందో నిజంగా. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్లు దోశలు అనమాట అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ. విశేషం, ఆ రోజు అలుగుతుంది ఆవిడ, ఆడపడచు అలిగినట్టు, ఆ అలక తీరుస్తారు. అదో ముచ్చట, బతుకమ్మని ఇంటి ఆడపడచుగా భావిస్తారు. ఎంత గొప్ప విషయం. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఎంత చక్కని మాటలండి, జాతి మర్చిపోయిన మాటలు ఇవి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ, సద్దులు ఉంటారు కదా, అది సద్ది. ఆ రోజు అమ్మవారిని నీళ్ళలో సాగనంపుతూ సద్ది ఆహారం కూడా పెడతారు. మరి ఏమంటే కూలి పని చేసుకునేవాడు పొలానికి వెళ్ళేటప్పుడు కూలి పని ఆహారం పట్టుకెళ్ళట్లా? ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఆహారం పట్టుకెళ్ళట్లేదు, అదే సద్ది అండి. అది పలుకుబడిలో సద్ది అయింది. అంత